కర్నూలు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శశికళ కలెక్టరేట్ వద్ద నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టారు. మాజీ మంత్రి విడదల రజనీ పట్ల పోలీసులు సీఐ సుబ్బారాయుడు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ధర్నా చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా సీఐ సుబ్బారాయుడు ఇతర పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిన్నటి రోజు జరిగినటువంటి అగత్యాన్ని సుబ్బనాయుడు అనే ఒక సీఐ ఒక అధికారి అయి ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి అయి ఉంది, మహిళల్ని కాపాడే భద్రత చేసే డిపార్ట్మెంట్లో ఉండి మహిళ మీదే దౌర్జన్యానికి పాల్పడితే ఈ ప్రజా పరిపాలన ఎక్కడికి వెళ్ళిపోతుందో మీరే ఆలోచించేయాలి. ప్రజలు ఈరోజు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈరోజు మహిళల పట్ల ఎక్కడ చూసినా చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అగాత్యాలు, ముస్లింల మీద అత్యాచారాలు, అగాత్యాలు, మళ్ళీ మహిళల మీద అత్యాచారాలు, అగాత్యాలు ఎక్కడ పోయినా కూడా ఏడాది దాటుతున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందే కానీ ఎక్కడ ప్రజల మీద పరిపాలన చేయడం లేదు. ఈరోజు ఒక మాజీ మంత్రి విడుదల రజనీ గారినే అంత దౌర్జన్యంగా ఆయన చేయి పట్టుకొని లాగి బయటికి ఇవ్వాలని ఏ రాజ్యాంగంలో రాసింది? ఆమె కూడా ఏమడిగింది? సార్ సిఐ గారు ఈ దేనికోసమో దేనికోసం అని అర్థిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకి గౌరవం ఇస్తుంది, సిఐ గారు అని గౌరవం ఇస్తుంది. కానీ నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా కేసు చేస్తాను అని చెప్పేసి ఒక ఏకవచనంగా ఈరోజు మాజీ మంత్రిని మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయన పోలీసు విధుల్లో నుంచి తక్షణమే తొలగించాలి సుబ్బనాయుడు గారిని. ఈరోజు ఈయన ఎవరి మెప్పు కోసమో ఆయన అలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు. ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం మీద పడి మన దౌర్జన్యంగా ఈరోజు ఎంతో మంది కుటుంబాలను నాశనం చేస్తున్నారు, ఎంతో మందిని చంపేస్తున్నారు, అన్యాయంగా 30 కుటుంబాలను నాశనం చేస్తున్నారు. ఈ రోజు ఏముంది కదా, ఈ మన ఆంధ్ర రాష్ట్ర మహిళల మీద కాదు, సిఐ సుబ్బనాయుడు గారికి చెప్తున్నాను మీ ద్వారా, ఈరోజు అక్కడికి పోండి. మీకు ఇంత రోషము, రోషం ఉంటే మీరు అక్కడ చూపించండి, పాకిస్తాన్ వాళ్ళ మీద చూపించండి. ఈ మన ఆంధ్ర రాష్ట్ర మహిళల మీద కాదు చూపించేది అని మీ ద్వారా నేను చెప్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళలు 35,000 మంది మాయమైనారు. నేను నా ప్రభుత్వం వచ్చిన వెంటనే 36,000 మందిని నేను మహిళల్ని రిటర్న్ తీసుకొని వస్తానని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొగ్గలు పెట్టారు, బహిరంగ సభలో చెప్పారు. ఒక్కరినైనా తీసుకొచ్చారా మహిళల్ని? ఈరోజు ఎక్కడ చూసినా మహిళలు దౌర్జన్యమే, ఎక్కడ చూసినా ఈరోజు ప్రభుత్వము ప్రతి ఒక్కటి అంటే ఈ కరెంటు బిల్లు పెంచడం ఏంటి, మళ్ళీ ఎక్కడ చూసినా మరి సూపర్ 6 ఎక్కడ చూసినా కానీ సూపర్ 6 ఎక్కడ లేదు, సూపర్ డూపర్ అన్ని జీరో అయిపోయినాయి. మా ప్రజలు సూపర్ 6 ఎక్కడ అడుగుతారో కాబట్టి ఇట్లాంటి డైవర్షన్ పాలసీ చేస్తున్నారు. ఈరోజు భారతదేశం అంతా మన అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. సార్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగము ఎన్ని రోజులు ఉండదు. ప్రజలు చాలా చూస్తున్నారు, ప్రతి ఒక్కటి ఇప్పటికే ఒక ఏడాదికి మాకు వద్దు. ఈ రోజు ఎలక్షన్ వస్తే కూడా ఈరోజు జగనన్న సీఎం అయిపోతాడు. ఈ రోజు మీరు ఎలక్షన్లు పెడితే కూడా ఈరోజు మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ రావడానికి సిద్ధంగా ఉన్నారు, జనం సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాం. కాబట్టి ఈరోజు మొన్న విడుదల రజనీ గారిని దౌర్జన్యంగా సిఐ సుబ్బనాయుడు గారు దౌర్జన్యంగా ఆమె పట్ల ఆక్రోశాన్ని మరి దౌర్జన్యాన్ని ప్రదర్శించారు. కాబట్టి మహిళలందరూ ప్రతి జిల్లాలో ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. సిఐ సుబ్బనాయుడు గారిని తక్షణమే విధుల నుండి తొలగించాలని మా డిమాండ్ చేస్తున్నాం.